ఈ రోజు మా ఆవిడ పని నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి ఉండమంది. నేను ఇంకా ఏదో కావాలా ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుంది కావాలనుకున్నాను. కానీ ఆడ జరిగేది ఏంటంటే ఇప్పుడైతే చూపిస్తాను. ముందైతే దానికైతే స్నానం చేయాలి. ఇప్పుడైతే నేనైతే పని నుంచి వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉన్నాను. ఇప్పుడైతే స్నానం చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, వీడియోని అయితే ఫుల్గా చూసి చేయండి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈ చేపలు అయితే పట్టి తీసుకొచ్చానమాట మా నాన్న. వీటిని అయితే వండాలి. ఇంకా అసలు విషయం ఇంకోటి ఉంది. దానికోసం ఇప్పుడు స్నానం అయితే చేయాలన్నమాట. ముందుగా అయితే ఈ చేపలు పట్టారని చెప్పేసి రెడీ చేసి ఉన్నాయి అని చెప్పి వీటిని చూపిస్తున్నాను. ఈ పచ్చడి చేపించినప్పుడు మేమైతే కొంత నూనె అయితే వేయమన్నారు దీంట్లో ఇంకా ఎక్స్ట్రాగా. మేమైతే ఒక హాఫ్ కేజీ అలా వేద్దాం అనుకున్నాం. హాఫ్ కేజీ వేయమన్నారు మమ్మల్ని, కానీ మేమైతే హాఫ్ కేజీ అయితే ఇంకా వేయలేదు. నూనె ఊరుతుందని చెప్పేసి మేము ఇంకా దీనికైతే చేయలేదన్నమాట. ఇప్పుడైతే నూనె అయితే కలుపుకున్నాము. ఈ నూనె వచ్చేసరికి కాసిన నూనె అన్నమాట. అంటే వేడి వేడి చేసిన తర్వాత మళ్ళీ చల్లారాలి. ఇది అర కేజీ దగ్గరగా అయితే ఉంటది. ఈ నూనె అయితే దీంట్లో కలుపుకున్నాము. సాల్ట్ అయితే ఒక గిద్దకైతే తగ్గిద్ది అన్నమాట. ఈ సాల్ట్ కూడా కొంచెం వేద్దాం, అంటే అన్నంలో తినేటప్పుడు అయితే మాకైతే సరిపోవట్లేదు అన్నమాట. అందుకని చెప్పేసి ఈ సాల్ట్ అయితే కలుపుకుంటున్నాము. మొత్తం కలిపిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. దీని టేస్ట్ కూడా ఒకసారి చూద్దాము. ఎందుకని మంచి స్పూన్ లో కొంచెం అయితే వేసుకొని టేస్ట్ అయితే చేస్తాను. టేస్ట్ అయితే బాగుంది, వచ్చింది. ఉప్పు కూడా సరిపడంత వేసేసాం అనమాట. ఈసారి అన్నంలో కూడా సరిపోద్దని అనుకుంటున్నాం మేము. అన్నంలో వేసుకొని తింటే కానీ అర్థం కాదు. ఈ వీడియో కంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.